హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మధ్యాహ్నం లంచ్కి నేను గోంగూర మటన్, జొన్న రొట్టె, వైట్ రైస్ 3 చేసుకుంటున్నా. అది ప్రాసెస్ ఎట్లానో నా స్టైల్లో గోంగూర మటన్ ఎట్లా చేసానో మీకు చూపిస్తా. వచ్చేసేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటిదో మీకు చూపిస్తా. 4 ఆనియన్స్ పెద్దవి తీసుకున్నా, తర్వాత టమాటాస్ తీసుకున్నా, అవి 3 తీసుకున్నా, పచ్చిమిరపకాయలు, కొంచెం గోంగూర కానీ మెంతన్ కూర కానీ ఏదైనా మనం మటన్లో యాడ్ చేసుకుంటే కొద్దిగానే వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే దాని ఫ్లేవర్ మటన్ని డామినేట్ చేయొద్దు. ఇది పచ్చి మసాలా రుబ్బుకున్నా, దీంట్లో కొబ్బరి, కాజుపప్పు, గరం మసాలా అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. 4 ఇలాచీలు, 4 లవంగాలు, పట్టా, సాజీరా వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు మనం మటన్ని కూడా నేను మంచిగా ఫ్రెష్గా సాల్ట్ వేసి మంచిగా కడుక్కొని పెట్టుకున్నా. నల్లిబొక్కలు చూసిరా, మటన్లో నల్లిబొక్కలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? నా లెక్క నల్లిబొక్కలు పిచ్చోళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకైతే మటన్లో నేను నల్లిబొక్కల కంటే ఇంకా వేరే ఏవి తినను, అంత ఇష్టం నాకు నల్లిబొక్కలు అంటే. సో ఆ నల్లిబొక్కల కోసం మా ఆయన ఎంత దూరమైనా పోయి తీసుకొస్తాడు, అంత ఇష్టం నేనంటే మా ఆయనకు. సో ఇంకా నేను ఎప్పుడు మటన్ కర్రీ చేసినా నేను కుక్కర్లోనే చేసాను ఫ్రెండ్స్. కుక్కర్లో తగినంత ఆయిల్ పోసుకొని, ఆయిల్ అంటే నేను కొంచెం మటన్లో కొంచెం ఎక్కువనే పోసుకుంటాను, ఎందుకంటే మటన్ కదా కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. అంటే మరీ ఎక్కువ ఏమి వేయను, కొంచెం రోజు వాడుకునే దానికంటే కొంచెం వేసుకుంటా. అందులో బిర్యానీ ఆకు వేసుకుంటున్నా. బిర్యానీ ఆకు కూడా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుంటా. వీడియో మా బాబు తీస్తున్నాడు, అందుకే కొంచెం దగ్గర రారా అని చెప్తున్నా. పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకున్నా. పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని అవి వేగాలి కదా, కొంచెం వేగిన తర్వాతనే నేను పచ్చిమిరపకాయలు పచ్చిగా ఉంటే నాకు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. అవి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకున్నా. ఆనియన్స్ కూడా మంచిగా వేగుతున్నాయి. అవి వేగేలోపు మీకు ఒక చిన్న టిప్ చెప్దామని అనిపించింది నాకు. అంటే ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నా ఫ్రెండ్స్. అయితే కొంచెం మటన్ అప్పుడప్పుడు కొంచెం ముదురుగా ఉంటుంది. ఆ ముదురుగున్న కూర ఉడకకపోతే దాంట్లోనంట కొంచెం పపాయ పండు కాదు, పపాయ కాయనంట. ఆ కాయ కొద్దిగా ఆ ముక్క యాడ్ చేసుకుంటే, కోసి కొంచెం ఆ ముక్క యాడ్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుందంట. కుక్కర్లో అయితే అవసరం లేదు. నేను యూజువల్గా అయితే ఎప్పుడైనా కుక్కర్లోనే వండుకుంటా. అది ఏదైనా అంటే కొంచెం ముదిరిన కూర అయినా సరే, మామూలుగా ఏ కూర అయినా సరే నేను కుక్కర్లోనే వండుకుంటాను. నాకు అట్లా అలవాటు అయిపోయింది. ఒకవేళ కొంతమంది గిన్నెలో వండుకునే వాళ్ళకు ఈ టిప్ అవసరమవుతుందేమో అని చెప్తున్నా. అది చేయండి, డెఫినెట్గా ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. చాలామంది చెప్పారు. కొంతమంది మాడకు కూడా వేసుకుంటారంట, ఏమో అది నాకు తెలియదు, కానీ ఇదైతే వర్కౌట్ అవుతుంది, ట్రై చేయండి. ఈలోపు ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయి. అందులో మనం కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు అంటే నేను క్వాంటిటీ ఏం చూడ ఫ్రెండ్స్, అది కలర్ని బట్టి వేసేసుకుంటా. పసుపు అయినా సరే, కారం అయినా సరే, ఉప్పు అయినా సరే, నేను ఏదైనా అందాజతో వేసేసుకుంటా. సో పసుపు వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మనము ఇందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అంటే నాకు చాలా ఇష్టం. ఏ కర్రీలోనైనా నేను కరివేపాకు వేస్తాను. కొంతమంది మటన్లో వేసుకోరు, కానీ నేనైతే ఏ కర్రీలోనైనా మ్యాండేటరీ కరివేపాకు కంపల్సరీ వేస్తాను. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇప్పుడు మన గోంగూర వేసుకోవాలి. గోంగూర కానీ మెంతి కూర కానీ ఏదైనా ఫ్రెండ్స్ కొద్దిగానే యాడ్ చేసుకోవాలి. అంటే మనం మరీ ఎక్కువ యాడ్ చేసుకున్నాం అనుకో, ఈ మటన్లో ఉన్న ఫ్లేవర్ మిస్ అయిపోతుంది మనకు. అందుకే అది ఉండనట్టు వేసుకోవాలి. మెంతెం కూర అయినా సరే, గోంగూర అయినా సరే. అప్పుడు ఏమవుతుందంటే ఈ మటన్ ఫ్లేవరు, ఈ గోంగూర ఫ్లేవరు మంచిగా బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. అంటే ఏది ఎక్కువ అయినా కూడా ఒకదాన్ని ఒకటి డామినేట్ చేస్తాయి. అట్లా కాకుండా కొంచెం వేసుకున్నాం అనుకోండి, ఆ ఫ్లేవర్ తెలుస్తుంటుంది మనకు, మటన్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంటుంది. సో మనకి టేస్ట్ అనేది ఈక్వల్గా ఉంటుంది అనమాట. అందుకని నేను కొద్దిగానే వేసుకుంటా. అంటే కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, నేనైతే కొద్దిగానే వేసుకుంటా ఫ్రెండ్స్. నా స్టైల్లో నేను మెంతెం కూర అయినా సరే, ఇది గోంగూర అయినా సరే కొద్దిగానే వేసుకుంటా. ఫ్లేవర్ అనేది తెలియనట్టు ఉండాలన్నమాట. అంటే నా స్టైల్ అయితే అట్లా వేసుకుంటా అన్నమాట. అది ఇంకా మీకు ఇష్టం ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా మటన్ కూడా యాడ్ చేసిన, అల్లం వెల్లిగడ్డ కూడా వేగిన తర్వాత మటన్ యాడ్ చేసేసుకున్నా. తర్వాత అవి మటన్ వాటర్ ఎగిరిపోయడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నా. మటన్ మటన్ వాటర్ ఎగిరిపోయేదాకా మీకు ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నాను నేను. సారీ ఫ్రెండ్స్, బిగినర్ మిస్టేక్స్, కొత్త కదా, కొంచెం బిగినర్ మిస్టేక్స్ అవుతుంటాయి, ఏమనుకోకండి, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. సో నేను రోజు పొద్దున ఈ టిప్ చాలామందికి
యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా. అంటే బాగా స్నీజింగ్ వచ్చేటోళ్ళకి, తుమ్ములు వచ్చేటోళ్ళకి, మార్నింగ్ మార్నింగ్ కొంతమంది బాగా తుమ్ముతుంటారు కదా, వాళ్ళకి ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. అయితే ఆ టిప్ ఏంటంటే రోజు మార్నింగ్ మనం బ్రష్ చేయంగానే కొంచెం పసుపు, అంటే చిన్న కంది గింజంత పసుపు ఉండ చేసుకొని పడిగడుపునే అది మింగేసేయాలి. అంటే వామ్ వాటర్తో మింగేసేయాలి. మింగేస్తే మనకి తుమ్ములు కానీ, స్నీజింగ్ కానీ అన్నీ కూడా మనకి, అంటే ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గుతాయంట ఫ్రెండ్స్. ఇది మా చిన్న మామయ్య చెప్పిండు. ఈ టిప్ నాకు చాలా వర్కౌట్ అయింది. డెఫినెట్లీ ట్రై చేయండి, మీకు కూడా వర్కౌట్ అవుతుంది. నాకైతే ఇప్పుడు తుమ్ములు కాదు కదా, కనీసం సర్ది కూడా అవుతలేదు. కింది మీద వర్షం పడ్డా కూడా తుమ్ము కూడా వస్తలేదు. ఇప్పుడు 5 years అవుతుంది నేను ఆ టిప్ చేయబట్టి. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ పసుపు కొంచెం ఉండగా చేసుకొని వామ్ వాటర్లో పడిగడుపున మింగేసేయాలి. అంటే ఏం తినకముందే వామ్ వాటర్తో వేసుకోవాలి. అది ఎంత చిన్న ఉంటుంది ఫ్రెండ్స్, అదేం పెద్ద మనకి అజీబ్ టేస్ట్ ఏమి ఉండదు. మింగేస్తే అయిపోతుంది. టిప్ మంచిగా వర్కౌట్ అవుతుంది. డెఫినెట్లీ ట్రై చేయండి, 100% రిజల్ట్ అయితే ఉంటుంది. నాకైతే 100% రిజల్ట్ వచ్చింది. లేకపోతే అంతకుముందు అయితే అబ్బా అసలు తుమ్మి 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 అసలు ఇట్లా స్నీజింగ్ ఇట్లా ముక్కుగా ఆరిపోతుంటే, నాకు ఏ పని చేయకపోతుంటే, చేయబుద్ధి కాకపోతుండే, అట్లా ముక్కులకెళ్ళి ఆడుతుంటే ఏదో అనీజీ ఫీలింగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈ టిప్ నాకు మంచి పని చేసింది. మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్లీ 100% రిజల్ట్ ఉంటుంది, వర్కౌట్ అవుతుంది. ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి టిప్స్ మస్తు చెప్తా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇక్కడైతే మటన్ వాటర్ దగ్గర పడుతుంది. ఇగో ఈ స్టేజ్ వచ్చేదాకా ఇంకొంచెం మొత్తం, అంటే మనకి ఎట్లా అంటే వాటర్ ఎగిరిపోయి మంచిగా ఆయిల్ పైకి తేలుతుండాలి. ఎందుకంటే వాటర్ ఎందుకు ఎగిరిపోవాలంటే, వాటర్ ఎగిరిపోక ముందు మనం అన్నీ వేసుకున్నాం అనుకోండి, అది కొంచెం నీసు వాసన వస్తుంది ఫ్రెండ్స్ కూర. అందుకని ఈ నీచు వాటర్ అన్నీ ఎగిరిపోయినాయి అనుకో, మనకు నీచు వాసన ఉండదన్నమాట. ఇంకా ఈ స్టేజ్లో నేను కారం వేసేసుకుంటా. ఆయిల్ బయటకు వస్తుంది చూసారా, ఆ స్టేజ్లో నేను కారం వేసుకుంటా. ఇది కారం అయితే మస్తు స్పైసీ ఉంది ఫ్రెండ్స్. సో అందుకే నేను 2 spoons వేసుకున్నా. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నా కదా, అందుకే 2 spoons వేసుకున్నా. నేను కొంచెం కారం ఎక్కువనే తింటా. అంటే ఈ కారం కూడా నాకు కలుపుతుంటే తెలిసిపోతుంటుంది. అది కలర్ని, ఫ్లేవర్ని బట్టి, నాకు ఆ స్మెల్ దాన్ని బట్టి తక్కువైతే మళ్ళీ వేసుకుంటాను నేను. 2 ఇది కారం ఎక్కువ ఉంది కాబట్టి నేను 2 full teaspoons వేసుకున్నా. ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు 3 వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇక అది డిపెండ్స్ అపాన్ మన టేస్ట్ ఫ్రెండ్స్. మన టేస్ట్ ప్రకారం మనము చేసుకోవచ్చు. నాకైతే కొంచెం తక్కువనే అనిపిస్తుంది అనుకుంటున్నా, అందుకే నేను మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్న కారము. యాడ్ చేసుకొని కలుపుకున్నా. ఏదైనా కారమైనా, ఉప్పు అయినా, మసాలా అయినా తగినట్టు ఉంటేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఈలోపు పక్కన నేను జొన్న రొట్టెకి వాటర్ పెట్టుకొని సాల్ట్ వేసుకున్నా. ఈ జొన్న రొట్టె కోసం అయితే నేను పెద్ద యుద్ధమే చేసిన ఫ్రెండ్స్. ఎందుకు చెప్పన్నా, అంతకుముందు నాకు అసలు జొన్న రొట్టెలు అస్సలు రాకపోతుండే. అసలు ఎంత ట్రై చేసేదాన్నో, చేసి పిండే, గట్టంతా పిండే, స్టవ్ అంతా పిండే, అయినా కూడా అస్సలు రాకపోతుండే నాకు. ఎన్ని వీడియోలు చేసినా, అసలు ఎంత చేసినా, ట్రై చేసినా రాలేదు. ఎట్ లాస్ట్గా నేను ఒక వీడియో చూసిన ఫ్రెండ్స్. ఆ వీడియో చూసి నేను ఎక్కడ తప్పు చేస్తున్నా అనేది అర్థమైంది నాకు. అంటే నేను అంతకుముందు నార్మల్గా వాటర్ కొంచెం బాయిల్ కాగానే ఆ వాటర్ పిండిలేసి కలిపేస్తుంటే, అట్లా చేస్తుంటే రావట్లేదా అనేసి ఆమె ఏం చెప్పిందంటే, వాటర్ బాగా మసలాలంట. బాగా మసిలితే అప్పుడు ఆ మసిలిన వాటర్లో మనం పిండి వేసుకొని ఉప్పించుకోవాలంట. అంటే పిండి వేసి మూత పెట్టేసేయాలి. మూత ఒక 15-20 minutes మూత పెట్టేస్తే అది మంచిగా ఆ వాటర్ వేడికి, ఆ స్టీమ్కి మంచిగా ఉడికిపోతుందంట పిండి. అప్పుడు మంచిగా మనం పిసుకొని చేసుకుంటే బాగా వస్తుందంట. సో సరే చూద్దాము, ఇప్పుడు ఇట్లా అయితే మనం ఎప్పుడు ట్రై చేయలే కదా, ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఈసారి వచ్చిందంటే వస్తుంది, లేకపోతే నెక్స్ట్ టైం నుండి నేను జొన్న రొట్టె అన్న కాన్సెప్టే నా లైఫ్లోకి వెళ్ళి తీసేస్తాను అనుకుంటా ఫ్రెండ్స్. సో వాటర్ పెట్టుకున్నా, వాటర్ బాయిల్ అయ్యేదాకా చూస్తా. మామూలుగా అయితే కొంతమంది పిండిల్నే బాయిల్ అయిన వాటర్ పోసుకుంటారు, కానీ నాకైతే అలవాటు అయిపోయింది. నాకు ఎన్ని వాటర్కి ఎంత పిండి అయితే సరిపోతుంది అనేది తెలిసిపోయింది కాబట్టి నేను పిండిల్నే వాటర్లోనే పిండి వేసేసుకుంటా. ఇక అట్లా తెలియని వాళ్ళు మాత్రం ఫస్ట్ అయితే ఈ బాయిల్ అయిన వాటర్ని పిండిలో పోసుకోండి, బెటర్. ఎందుకంటే మళ్ళీ లూజ్ అయిపోయింది అనుకో ప్రాబ్లం అవుతుంది. సో మంచిగా బాయిల్ అవ్వాలి, మసలాలన్నమాట. వాటర్ ఎట్లా అంటే ఇట్లా బాగా మసిలిపోవాలి. ఆ స్టేజ్లో అయితేనే పిండి వేసుకోవాలి. అప్పుడు మంచిగా, అసలు నేనైతే ఇట్లా చేతితో కూడా కొట్ట ఫ్రెండ్స్, కోళ్ళతోనే చేస్తా. ఎంత బాగా వస్తాయి తెలుసా, చపాతీలాగా సన్నగా వస్తాయి. మళ్ళీ
పెనం మీద వేసినా కూడా మంచి ఇట్లా పొంగుతాయి. ఇప్పుడు నేను చేసేటప్పుడు మీకు కంపల్సరీ చూపిస్తాను నేను ఎట్లా చేస్తా అనేది. చాలా బాగా వస్తాయి. మనకు చపాతీలు కూడా మనకి అంత మెత్తగా వస్తాయి, అంత టేస్టీగా ఉంటాయి. బయట కూడా అట్లా ఉంటాయి, అంత బాగుంటుంది. ఈలోపు నేను టమాటా వేసేసి కుక్కర్ మీద మూత పెట్టేసిన, నా కర్రీ కూడా అయిపోయింది. సో కర్రీ పక్కకు పెట్టేసి ఇగో ఇట్లా పిండి వేసేసుకొని మంచిగా దాన్ని కలుపుకోవాలన్నమాట. మా ఓడ ఏం చేశాడంటే మధ్య మధ్యలో అన్ని క్లిప్పింగ్స్ మిస్ చేసిండు ఫ్రెండ్స్, సారీ ఏమనుకోకండి. సో ఇట్లా కలుపుకొని మంచిగా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ అయిపోయింది. నేను మూత పెట్టిన అది క్లిప్పింగ్ మిస్ అయింది. ఇక ఇట్లా తీసుకొని పక్క పెట్టుకోండి. అంటే ఇంకొంతసేపు ఉంచుకున్నా పర్లేదు, కానీ నాకు టైం లేదు, లంచ్ టైం అవుతుంది అనేసి తొందర వేడి మీదనే దాన్ని కొంచెం ఇది చేసేసిన 10 మినిట్స్ పెట్టిన అంతే. ఇట్లా కొంచెం మెల్లిగా పిసుకోవాలన్నమాట, కాలుతుంది, జాగ్రత్త చూసి చేసుకోండి ఫ్రెండ్స్. మామూలుగా నార్మల్ వేడి ఉన్నప్పుడే చేసుకోండి మీరైతే. నేనైతే కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసిన. అట్లా మంచిగా పిసుక్కోవాలి. అంటే పిండి మీరు ఎంత మంచిగా ఇది చేస్తే మనకు చపాతీ అంత స్మూత్గా వస్తుంది అన్నమాట. మంచిగా ఇట్లా అట్లా రోల్ చేసుకుంటా పిసుక్కుంటా మధ్య మధ్యలో మనము ఇది జల్లించి వేసుకోవాలి పిండి. టైం లేదని నేను జల్లి వేయలేదు, సో అందుకే అక్కడక్కడ కొంచెం పిండి ఇట్లా గడ్డలు ఉందన్నమాట. అంటే అట్లా ఉంది. దాన్ని మనం ఏం కాదు చేతితో ఇట్లా నదిపేస్తే వెళ్ళిపోతుంది, అది కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఇట్లా మంచిగా అన్నీ మంచిగా బాగా పిసుక్కోవాలా. మీరు ఎంత ఇది చేసుకుంటే అంత మంచిగా వస్తుంది రొట్టె. ఇక లాస్ట్గా అంత ఒకసారి కూడా పిసుక్కోవచ్చు. నేనైతే అంత ఒకటేసారి పిసికేసుకుంటా. సో ఇక ఇట్లా చపాతీ చూసిరా నేను కోలతోనే ఎంత మంచిగా చేస్తున్నానో. ఇది టైం లెంత్ ఎక్కువైపోతుందని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన, మంచిగా మెత్తగా వస్తుంది, ఒక సన్నగా వస్తుంది. పెంక మీద వేసేసిన వేసేసి నేను వాటర్ కూడా వేయ ఫ్రెండ్స్. కొంతమంది ఏం చేస్తారంటే పైనుండి ఇట్లా వాటర్ పోస్తారు కదా, ఎందుకంటే నాకు పిండి ఎక్కువ ఏం పడతలేదు. చపాతీ పట్టినంత అంటే తాళవడానికి పిండి ఎక్కువ పోస్తే వాటర్ ఎక్కువ వేసుకోవాలి, మెత్తగా ఉండడానికి వేసుకుంటారు. నాకు ఇట్లా ఈ స్టేజ్లో కూడా నేను అసలు పిండి వాటర్ పోయకున్నా కూడా చపాతీ మస్తు స్మూత్గా వస్తుంది. ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. నేను అంతకుముందు అయితే బయట కొనుక్కొచ్చిన జొన్న రొట్టెలు అస్సలు తినకపోతుంటే, ఇప్పుడైతే ఇప్పుడైతే హ్యాపీగా తింటున్నా. ఇది నా లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.